ఆర్బీసీ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సో గర్భ సంస్కారం అనే ఒక సిరీస్ మనము శివకామేశ్వరి అమ్మతో చేసాము. ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దీని గురించి మేము ఎంతో ఆలోచించి ఇప్పుడు మళ్ళీ అసలు గర్భ సంస్కారం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎన్నో ఎపిసోడ్స్లో చెప్పాము. కానీ ముఖ్యంగా దీని గురించి ఎక్కడన్నా కోచింగ్ ఇస్తారా, లేకపోతే ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచించినప్పుడు మనకి ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రమ్య గారు దొరికారు. సో ఆవిడ ఎంతో మందిని ఎలైట్ క్లయింట్స్ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ వరకు కూడా వెళ్ళి ఆవిడ దీనిపైన అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఈరోజు ఆవిడ మనతో పాటు ఉన్నారు. అసలు గర్భ సంస్కారం ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఆవిడ మాటల్లో విందాం. నమస్తే రమ్య గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ గర్భ సంస్కారం అండ్ ఆర్బీసీ దిస్ స్పెషల్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. సో గర్భ సంస్కారం అంటే ఇంతకుముందు అయితే కనుక తల్లిదండ్రులు మామూలుగా పిల్లలకి చెప్పేవాళ్ళు, మంచిగా తినండి, మంచిగా ఆలోచించండి, కడుపుతో ఉన్నావు జాగ్రత్త, ఇలా చెప్పేవాళ్ళు. కానీ రాను ఏమైపోయిందంటే ఏదో ఊరికే చెప్తున్నారులే అన్న భావనలోకి వెళ్ళిపోయి అసలు సైంటిఫిక్గా ఏంటి, దీని గురించి ఏమన్నా ఉందా, కడుపులో నుంచే బిడ్డ ఎదుగుదల అని అంటారు, ప్రూవ్ చేయండి అనే పరిస్థితి వరకు వచ్చింది. మీరే ఎగ్జాక్ట్గా గర్భ సంస్కారం అనేది ఎందుకు ఇంపార్టెంట్, అది ఇప్పుడు కాలంలో, ఇంతకుముందు ఫిజికల్గా పిల్లలు బాగుంటే చాలు అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఎమోషనల్ ఫిట్నెస్ కూడా ఉండాలి అని అంటున్నారు. ఎమోషనల్ ఫిట్నెస్ తెలీదు. ఫిజికల్ ఫిట్నెస్ అంటే తినడం, డైట్ మెయింటైన్ చేయడం, వర్కౌట్స్ చేయడం, ఇవి అందరికీ తెలుసు. కానీ ఆ ఎమోషనల్ ఫిట్నెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, గర్భ సంస్కారం అంటే ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం ఒకసారి. షూర్ అండి. సో గర్భ సంస్కారం అంటే దాని గురించి తెలుసుకునే ముందు, ఇంతకుముందు మీరు అన్నారు ఇంతకుముందు తింటే చాలు ఫిజికల్ గ్రోత్ అంటే అని చెప్పేసి. యూజువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచే ఫిజికల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా కేర్ తీసుకుంటారు. అప్పటి వరకు చిరుతిళ్ళు తిని ఎలా పడితే అలా ఉన్న లైఫ్ స్టైల్ కూడా మొత్తం తీసేసుకుంటారు. సో దట్ ఫిజికల్ బేబీ అంటే ఫిజికల్ బాడీ యొక్క బేబీ యొక్క బాడీ ప్రాపర్గా ఉండేలాగా చెక్ చేస్తారు. కానీ ఈ కాలంలో ఈ జనరేషన్ మనం చూస్తున్నాం, రెసిలియన్స్ లేదు, ఎమోషనల్ స్టెబిలిటీ లేదు. కానీ మన వేదాల్లో ఉపనిషత్తులో ఎప్పుడో చెప్పబడింది, అదేంటి అంటే పిండం గర్భంలో ఉండగానే తల్లి నుంచి అన్నీ గ్రహిస్తుంది. కేవలం ఫుడ్డో డయటో కాదు, వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ వైబ్రేషన్స్ని, వాళ్ళ యొక్క ఎనర్జీని కూడా గ్రహిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్గా చెప్పాలి అంటే, ఒక మదర్ హ్యాపీగా ఉంది, చాలా జాయ్ఫుల్గా నవ్వుతూ ఉంది, అలాంటప్పుడు ఏం రిలీజ్ చేస్తుంది? ఆటోమేటిక్గా లవ్ హార్మోన్స్. అవునా? సో ఈ కెమికల్ మన బాడీ మొత్తం బయాలజికల్గానే రియాక్షన్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అన్నీ బిడ్డకి చేరటం ఎలా జరుగుతుందంటే ప్లసెంటా ద్వారా జరుగుతుంది. సో ఇప్పుడు తన గర్భంలో ఉన్న బిడ్డ మొత్తం కూడా అదే ప్రేమతో ఎదుగుతుంది, అదే ఎమోషన్ని క్యారీ చేస్తుంది. అదే ఒక తల్లి గర్భధారణ సమయంలో చిరాకు, కోపం ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసోల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా అదే ప్లసెంటా ద్వారా బేబీకి రీచ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే బేబీ ప్రేమకి బదులుగా, లవ్ ఎన్విరాన్మెంట్కి బదులుగా అదే నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో ఎదుగుతుంది. ఇప్పుడు ఆ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. పుట్టిన తర్వాత పేరెంటింగ్ ఇష్యూస్లో నా దగ్గరికి వస్తారు, మ్యామ్ బేబీ అసలు వినట్లేదు, మా బాబు చిరాకు పడతాడు, ఊరికే ఏడుస్తాడు, ఊరికే భయపడతారు అని చెప్పేసి. ఇవన్నీ కూడా గర్భధారణ టైం నుంచే తల్లి యొక్క భావోద్వేగాలు బిడ్డ గ్రహించడం ద్వారా జరుగుతుంది. ఇదే మనకి గర్భ సంస్కారం చెప్తుంది. రైట్. అయితే మనం ఎమోషనల్గా అని మాట్లాడాం కదా, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎమోషనల్ వీక్నెస్ ఎలా అయితే ఉందో ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు పొల్యూషన్ వల్ల కానీ డైట్ వల్ల కానీ వచ్చే ఆ ఎదుగుదల లోపాలు కూడా ఉంటున్నాయి అని అంటూ ఉన్నారు. సో దానికి ప్రాపర్ కేర్ తీసుకోవాలి అంటే ఏ నెల నుంచి ప్రారంభమవుతుంది అని అంటారు? ఇది ఏ నెల నుంచి కాదండి, ప్రీ కన్సెప్షన్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మనం కేర్ తీసుకోవటం కాదు, గర్భధారణ సంస్కారం అనే దాంట్లోనే మన సంస్కారం అనేది మొదలవుతుంది. గర్భధారణ అంటే ప్రీ కన్సెప్షన్. కన్సీవ్ అవ్వకముందే 90 నుంచి 180 రోజులు పడుతుంది. ఒక పేరెంట్, మదర్ అయినా ఫాదర్ అయినా వాళ్ళు ఫిజికల్గా, ఎమోషనల్గా, నాలెడ్జ్ పరంగా, స్పిరిచువల్గా అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇక్కడ పర్ఫెక్షన్ గురించి మాట్లాడడం. చాలామంది ఏమనుకుంటారంటే నేను దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, దీంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉండాలి అని. పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉండదు, బ్యాలెన్స్ అనేది ముఖ్యం. ఆ బ్యాలెన్స్ ఇన్స్టెబిలిటీ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా
వాళ్ళ బాడీ అంతా కూడా అదే విధంగా ఉంటుంది, ఇన్స్టేబుల్గానే ఉంటుంది. ఇప్పుడు గర్భం అనేది చాలా పవిత్రమైంది, అందుకే దాన్ని టెంపుల్తో, గుడితో పోలుస్తారు. రైట్. ఇప్పుడు గర్భగుళ్ళు ఎలా వచ్చినాయి, ఎలా ఏర్పడ్డాయి? తల్లి యొక్క గర్భ ఆధారంగానే పుట్టిన మనిషి ఏదైతే జీవుడు ఉంటాడో, ఏదైతే సోల్ జన్మ తీసుకుందో, మళ్ళీ తల్లి గర్భంలో ఎంత హై కాన్షియస్గా, ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉండాలో అదే ఎక్స్పీరియన్స్ చేయాలని గుళ్ళు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అలాంటి గర్భాశయాన్ని మీరు ఎంత పవిత్రంగా ఉంచాలి? ఏది పడితే అది తింటూ, ఏది పడితే అది ఇన్హేల్ చేస్తూ, ఎలా పడితే అలా పొల్యూషన్లో తిరగటం వల్ల అదంతా కూడా రప్చర్ అవుతుంది. ఎందుకంటే ఎలా అయితే ఎమోషనల్గా మన బాడీ, మన మైండ్ అంతా ఇన్స్టెబిలిటీ ఉంటుందో, అదేవిధంగా ఈ టాక్సిన్స్ అన్నీ కూడా మన బయలాజికల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తాయి. సో దానివల్లనే ఇప్పుడు పీసీఓడి, ఇంకా స్ట్రెస్ వల్ల థైరాయిడ్ ఇష్యూస్, డయాబెటిక్ ఇష్యూస్, ఇవన్నీ ఈవెన్ బిఫోర్ అసలు 25, 30 లోపే వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చేసినప్పుడు టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అలాంటప్పుడు అలా ఉన్న ఒక వ్యక్తి తన గర్భాశయంలో ఎలాంటి ఎనర్జీ ఉంటుంది, ఎంత స్థిరత్వం ఉంటుంది, ఎంత బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది బిడ్డ ఎదగడానికి. సో దట్స్ వై గర్భాధాన ప్రీ కన్సెప్షన్ నుంచే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయటం, కొన్ని ప్లేసెస్కి వెళ్ళకుండా ఉండటం. ఇప్పుడు పొల్యూటెడ్ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలో ఎక్కువ తిరగకుండా అవసరమైనంత వరకే ఉంటాం. ఇప్పుడు చూస్తే ఒక ఉమెన్ అన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు, ప్రతి సాఫ్ట్వేర్లో ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు. సో బాడీ పైన ఎంత మనీ వెనకాల వెళ్ళటం స్టార్ట్ చేశారు, కానీ ఫిజికల్గా, ఎందుకంటే ఆ మనీ అంతా మన కోసము మన పిల్లల కోసమే కదా జనరేట్ చేసేది మనీ. ఇప్పుడు మనకి హెల్త్ అనేది లేకపోతే రేపు అది నెక్స్ట్ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. సో మనీ ఉండాలి, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ నీడ్. బట్ మన హెల్త్ తర్వాత, మన ఫ్యూచర్ జనరేషన్ తర్వాత, ఎందుకంటే తల్లి జస్ట్ వాళ్ళ బిడ్డకి కాదు జన్మనిచ్చేది, ఒక ఫ్యూచర్ జనరేషన్. రేపు వాళ్ళు ఒక సొసైటీ క్రియేట్ చేయబోతున్నారు, ఒక సొసైటీని జనరేట్ చేయబోతున్నారు. సో ఇది మైండ్లో పెట్టుకొని కొంచెం ఆలోచించి అడుగులు వేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఆడవాళ్ళది ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో మగవాళ్ళది కూడా అంతే ఉంటుంది. డెఫినెట్లీ. సో వాళ్ళు ఎలా ఉండాలి అంటే తన వైఫ్తో ఏ విధంగా నడుచుకోవాలి అని అంటారు, అలాగే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉండాలి అని అంటారు? ఇప్పుడు ఒక వైఫ్తో ఒక హస్బెండ్ ఎలా ఉండాలి అంటే కరెక్ట్గా చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరునే చూపించాలి మనం. సో ఆయన కోపం ఉన్నా ఏదున్నా పార్వతీదేవి దగ్గరకు వచ్చేసరికి చాలా ఇదిగా ఉంటారు. ఆ కేర్, ఒక వైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఉమెన్ తనని ట్రస్ట్ చేసి నీ దగ్గరకు వచ్చింది, నీ అలవాట్లు ఏవైనా ఉండొచ్చు పెళ్ళికి మునుపు, కొంచెం మార్చుకోవాలి. అది కాక మీరు కన్సీవ్ అవ్వాలి, పేరెంట్స్గా మారాలి అంటే ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అది ఏదో సర్వసాధారణంగా ఒక బేబీకి నేను జన్మనిచ్చాను, నేను తండ్రిని అయిపోయానంటే సరిపోదు కదా. ఎందుకంటే మీరు ఎలా ఉంటారో ఒక తండ్రిగా మీరే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్. ఒక ఆడపిల్లకైనా నువ్వు మగపిల్లాడికైనా జన్మనిస్తావు, జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకి నువ్వే కరెక్ట్ ఎగ్జాంపుల్గా కనిపించాలి. నాలో తండ్రిలోనే ఏది లేదు, తండ్రే కాన్ఫిడెన్స్గా లేరు, కరేజియస్గా లేరు, అన్ని అలవాట్లు ఉన్నాయి అనుకోండి, రేపు బిడ్డ ఏం చూస్తుంది? అదే కదా నేర్చుకునేది. ఓకే నా తండ్రిలా ఉన్నాడు, సో అదే రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు అలానే ఎదుగుతారు. అండ్ ప్రీ కన్సెప్షన్ స్టేజ్ నుంచే ఈవెన్ మగవాళ్ళు కూడా వాళ్ళ బీజ శుద్ధి అంటాం. అంటే ఇప్పుడు మొక్క రావాలి అంటే విత్తనం ఉండాలి. విత్తనం ఎవరి నుంచి వస్తుంది? మగవారి నుంచి వస్తుంది. వాళ్ళ దాంట్లోనే జీన్స్ క్యారీ అవుతాయి. సో ఇప్పుడు డిఎన్ఏ అంతా వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళ డిఎన్ఏ ఎంత శుద్ధిగా ఉంటే రేపు బీజం పడ్డాక ఎదగబోయే శిశువు యొక్క ఆరోగ్యమైన వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అనేది స్టేబుల్గా ఉంటుందండి. సో కాబట్టి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఉమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఈక్వల్. ఇట్స్ నాట్ లైక్ 80 ఉమెన్ ఆర్ 20 మెన్ కాదు, ఇట్స్ ఈక్వల్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం మగవారి పైన ఉంటుంది, ఎందుకంటే డిఎన్ఏ అంతా వాళ్ళ దగ్గర నుంచి కదా వచ్చేది. సో దాట్స్ వై. అయితే ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడే 7 తరాలు అటు చూడాలి, 7 తరాలు ఇటు చూడాలి అని అంటారు. అది ఎందుకని అంటారు? అండ్ ఈ గర్భం దాల్చడంలో ఎందుకు ప్రాముఖ్యత వహిస్తుంది? 7 తరాలు అటు 7 తరాలు ఇటు అంటే ముఖ్యంగా చూడడం అనేది మనకి కొన్ని జన్యుపరంగా ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు 7 తరాల నుంచి అంటే ఆల్మోస్ట్ కంటేజియస్గా ఉంటుంది. అది వాళ్ళ డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది. అది దానికి తాలూకా నమూనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటిక్
జన్యుపరంగా వస్తుంది, మదర్ ఫాదర్కి ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకి వస్తుంది, అది ఇలా వస్తుంది అని చెప్పేసి అన్నారు. రీసెంట్గా థైరాయిడ్ కూడా అలానే స్ట్రెస్తో పాటుగా అలానే వస్తుంది అని కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అనేవి మనకి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బట్ ఎంతవరకు థైరాయిడ్ అని మనకు తెలియదు, కానీ బట్ డయాబెటిక్ చూసుకుంటే ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. ఓకే. సో ఇప్పుడు అలాంటి కొన్ని ఉంటాయి, కొన్ని లైక్ స్కిన్ ఇష్యూస్ అవ్వచ్చు, కొన్ని మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ తరాలుగా క్యారీ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చెక్ చేసుకునేది ఏంటి అంటే ఏమి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ తరాలు అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నారా, వాళ్ళు బిడ్డల్ని మంచిగా జన్మనిచ్చారా, ఎలాంటి ఇబ్బంది లేదా, కానీ ప్రాసెస్లో కానీ లేదా ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, వాళ్ళ యొక్క మొత్తం ఫ్యామిలీ హిస్టరీ తీసుకునేది ఇక్కడ ఎందుకు అనమాట. సో ఫ్యూచర్ జనరేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి 7 తరాలు ఇటు అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కూడా. రైట్. సో మీరు అన్నారు ప్రీ కన్సెప్షన్ స్టేజ్లోనే కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా టీనేజ్ నుంచే పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉంటుంది. ఆ ప్రాబ్లం అసలు సాల్వ్ చేసుకోవాలి అంటే వెయిట్ పెరిగిపోతూ ఉంటాము, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ పెరిగిపోతూ ఉంటుంది, స్ట్రెస్కి గురవుతూ ఉంటాం, కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది తెలియదు. అండ్ కొంతమందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ వాడినప్పటికీ కూడా దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తప్ప ప్రాపర్ వేలో ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. సో సైంటిఫిక్గానే కాకుండా మామూలుగా అసలు ఒక పర్సన్, ఒక ఆడపిల్ల ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏం చేయాలి అన్నట్టు? ద ఫస్ట్ థింగ్ షీ నీడ్ టు కాన్సన్ట్రేట్ అపాన్ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని మనం తీసుకుంటే స్ట్రెస్ మొత్తం ఎక్కడ చూపించిద్ది అంటే మన గర్భాశయం మీద. ఓకే. అందుకే చూడండి, ఒక్కొక్క నెలసరి మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నాం, లైక్ పెళ్ళి టైంలో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే రావాల్సిన పీరియడ్ కూడా లేట్గా వస్తుంది, లేదా తొందరగా వస్తుంది. ఆ మొత్తం స్ట్రెస్ ఎక్కడ పడుతుంటే గర్భాశయం మీదే. అందుకే ఇది ముఖ్యంగా పీసీఓడి అనేది మందుల ప్రభావమో లేక ఇంకోటో కాదు, స్ట్రెస్ తగ్గించుకొని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కొన్ని మనం కనుక ప్రాపర్ చేసుకుంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ అంటే వాళ్ళు కావాలని చేయటం కాదు, దే నీడ్ టు డూ ఇట్. ఎక్కువసేపు కూర్చొని ఉంటాం, యాక్టివ్ లెవెల్స్ ఉండవు. అక్కడ కంప్యూటర్ ముందు కష్టపడి ఇంటికి వచ్చేసి ఇంకా యాక్టివ్నెస్ ఉండాలన్నా అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తాంలే, కాసేపు అలా పడుకుందాము, రెస్ట్ తీసుకుందాం మార్నింగ్ అంతా అని చెప్పేసి అంటారు. పోనీ వీకెండ్స్ వస్తాయంటే వీకెండ్స్ రాగానే ఇంకా సాటర్డే సండే ఎంజాయ్ చేయాలి, ఇంకా ఇప్పుడంతా సంపాదించుకునే దాంట్లోనే ఉన్నాము అని చెప్పేసి నైట్ అలా రెస్టారెంట్కి వెళ్తాము, తినటము, రకరకాల ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. స్ట్రెస్ తగ్గించుకోవడం, అలాగే పని ఒత్తిడి, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆడ లేదు మగ లేదు, వాళ్ళు ఖచ్చితంగా పాయింట్లో అది కంప్లీట్ అవ్వాలి, పలానా డేట్ అంటే డేట్కి కంప్లీట్ అవ్వాలి. పోనీ ఆడవాళ్ళకి వెలుసుబాటు ఇస్తారంటే అది ఇవ్వరు. ఆటోమేటిక్గా స్ట్రెస్ అంతా కూడా ఈక్వల్గా అందరికీ షేర్ అవుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది ప్రతిదానికి మూల కారణం మనకి. సో కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకుంటే పీసీఓడి లాంటివి కూడా మనం రివర్సల్ సిమ్టమ్స్ రివర్సల్ చేస్తాం. ఇక్కడ వాటిని డైరెక్ట్గా రిమూవ్ చేయం, సిమ్టమ్స్ని తగ్గించుకుంటాం. ఓవర్ వెయిట్ ఉండము, అలాగే ఏం తినాలో అవే తింటాం. మన బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే చాలా వరకు మన బాడీ మంచి ఫుడ్ తింటే యాక్సెప్ట్ చేసేస్తుంది అనుకుంటాం, బట్ దట్ ఈజ్ నాట్ ట్రూ. మన బాడీకి ఒక కంపోజిషన్ ఉంటుంది, త్రిదోష అంటాం దాన్ని ఆయుర్వేదంలో. ఈ త్రిదోష వాతం పిత్తం కఫం ఈ మూడిటి మీదే మన బాడీ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ మూడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందనుకోండి, మన మైండ్ పైన ప్రభావం చూపిస్తుంది, మన బాడీ పైన ప్రభావం చూపిస్తుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాతం ఎక్కువ ఉంది లేదా పిత్తం ఎక్కువ ఉంది, వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అలాగే కఫం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సిట్రస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, కఫం ఎక్కువ ఉన్న వాళ్ళు. సో ఇలా వాటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు బాడీకి ఏది కావాలో అదే వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. లైఫ్ స్టైల్లో ఇదంతా కూడా మనం చేంజెస్ చేసుకోవాలి. సో అసలు ఈ గర్భ సంస్కారం అనేది స్పెసిఫిక్గా మీరు తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎంతమందిని ట్రైన్ చేశారు ఇప్పటి వరకు, ఏంటి? ఎస్, స్పెసిఫిక్గా గర్భ సంస్కారం అనేది నేను తీసుకోవడానికి కారణం నా లైఫ్ అండి. సో నాకు 2 పిల్లలు. ఫస్ట్ బాబు అప్పుడు నా ప్రెగ్నెన్సీ జర్నీ నేను చూసుకుంటే నాకు గుర్తున్నది ఏంటి అంటే నేను కోప్పడటం, అడవటం, ఏడవటం, ఇవి తప్ప ఇంకేం గుర్తులేవు నాకు. చాలా ఎక్కువ ఎమోషనల్ ఇంట్లో సిచ్యువేషన్స్ అవ్వచ్చు, రకరకాల ఒత్తిళ్ళు అవ్వచ్చు. దానివల్ల మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత వాడు భయపడటం,
సో నేను అది విన్నాను, మనం ఎలా ఉంటే అలానే ఉంటారు అని చెప్పేసి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నైట్ అంతా కూడా నిద్ర వచ్చేది కాదు, ఏదో ఒక సిరీస్ చూడటం, మూవీస్ చూడటం, అట్లా ఉండేది నిద్ర రాక. అండ్ బాబు పుట్టిన తర్వాత నైట్ నిద్రపోయేవాడు కాదు, అటు నాకు స్లీప్ ఉండేది కాదు, బాబుకి ఉండేది కాదు. ఇలా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ రావటం, కొంచెం ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువ అవ్వటము, రిలేషన్ ఇష్యూస్ రావటము, ఇవన్నీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లేదు, నేను పేరెంట్గా ఫస్ట్ సర్వ్ అవ్వాలి, నా బిడ్డ కోసమైనానని అనే ఉద్దేశంతో పేరెంటింగ్ నేర్చుకోవడం ద్వారా ఈ జర్నీ, ఓకే పేరెంటింగ్ నేర్చుకున్నాక ఓకే ఇలా ఉంటుందా అంటే, ఒక పేరెంట్గా ఫస్ట్ నన్ను నేను సరి చేసుకోవాలి, ముందు వాడిని కాదు సరి చేయాల్సింది, వాడు కరెక్ట్గానే ఉన్నాడు, నేను చేంజ్ అవ్వాల్సిన అనే ఉద్దేశంతో ఒక్క పాయింట్ దగ్గర స్టక్ అయ్యాను నేర్చుకునే పద్ధతిలో. అంటే పేరెంటింగ్ బిడ్డ పుట్టిన తర్వాత లేదా ముందే స్టార్ట్ అవుతుందా, ఆ ఒక్క క్వశ్చన్ లేదు, పుట్టక ముందే స్టార్ట్ అవుతుంది, అది గర్భ సంస్కారాన్ని మనకి విద్య ఉంది అనేది నేను జాయిన్ అయిన మా మెంటర్ కమ్యూనిటీలో నేను నేర్చుకున్నాను. అది నేర్చుకున్న తర్వాత దాని గురించి అనలైసిస్ చేసి ఓకే ఇంత బాగుంటుందా, ఇదే యూస్ చేసి నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని ఐ ప్రాక్టీస్ గర్భ సంస్కార్ త్రూ మై సెకండ్ చైల్డ్. సో అలా నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఏదైతే ఆఫ్ కోర్స్ కేఓస్ స్ట్రెస్ అనేది నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉంది, బట్ దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఎంత త్వరగా నేను దాని నుంచి బయటపడి మళ్ళీ నా బిడ్డ కోసం నేను బిడ్డతో పాటు గ్రో అవ్వాలి అనేది ఈ గర్భ సంస్కారం నాకు నేర్పించింది. ఇది ఇంత మంచిగా నాకు ఉపయోగపడితే అందరు ఉమెన్ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఫస్ట్ థింగ్ అదే కదా, అది చెప్పేవాళ్ళు లేరు. నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని షేర్ చేస్తే ఎంతమంది మదర్స్, పేరెంట్స్ చాలా ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి, వాళ్ళ రిలేషన్షిప్ అవ్వచ్చు బెటర్ ఉంటుంది, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, అసలు గర్భాధార నుంచి వాళ్ళని ప్రాపర్గా ఎలా కనెక్ట్ అవ్వాలి బిడ్డతో, ఇవన్నీ కూడా దాంట్లో నేర్పిస్తారనే ఉద్దేశంతో నేను నేర్పించాలి అని ఇది స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు మీ దగ్గరికి బిఫోర్ ప్రెగ్నెన్సీ వస్తారు, ఆఫ్టర్ డెలివరీ పిల్లలు పెద్దగా అయ్యా కిందకి మీరు అన్నారు వస్తారు, సో వాళ్ళలో చూసిన డిఫరెన్స్ ఏంటి? మీరు ఇప్పుడు గర్భ సంస్కారం నేర్చుకున్న మదర్స్ ఉన్నారు నా దగ్గర, ఆల్మోస్ట్ 1.5 year నుంచి చెప్తున్నాను. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ద ఫస్ట్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్ ఈస్ బేబీ అండర్స్టాండ్ ఎవ్రీ లాంగ్వేజ్. మన మాటను గుర్తుపడుతుంది. దానికి రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడైతే పోస్ట్ పార్టం ఉన్న మదర్ ఒక 6 months తర్వాత వాళ్ళతో మళ్ళీ నేను కనెక్ట్ అయినప్పుడు వీడియో కాల్లో, వాళ్ళ పిల్లలు అప్పటి వరకు ఏడ్చిన వాళ్ళంతా నా వాయిస్ వినంగానే టింగ్ అని చూస్తారు, అలా చూస్తారు. అలా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వావ్ ఇది రియల్ టైంలో వర్క్ అవుతుంది, ఇంతమంది నాకు వర్కౌట్ అయ్యిందంటే ఎవ్రీవన్ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంలో స్టార్ట్ చేశాను. అది నిజంగా వర్కౌట్ అవుతుంది. సో నాకు మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ తగ్గుతాయి. సో ఇప్పుడు విడిగా వచ్చిన పేరెంట్స్ నైట్ నిద్ర ఉండట్లేదు, బాబు చాలా అంటే చాలా క్రాంకీగా ఉంటున్నాడు, పాలు సరిపోవట్లేదు, సో నిద్ర లేకపోతే పాలు పడవు. బోత్ మదర్ అండ్ బేబీ ఇద్దరు నైట్ టైం ఈక్వల్గా ఉండాలి. మన పెద్దవాళ్ళు చూస్తే పగలు పడుకోనివ్వరు. సో ఇప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలి? సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రెగ్నెంట్గా ఉండగానే మదర్కి తెలుస్తుంది. నా దగ్గరకు వచ్చిన మదర్కి వాళ్ళు బేబీ పుట్టిన తర్వాత ఎలా ఉండాలి, ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఎలా నిద్రపుచ్చాలి, గర్భ సంస్కారంలో ఇవన్నీ నేర్పిస్తాం. ఇప్పుడు పోస్ట్ పార్టంలో వాళ్ళకి ఏ ఇబ్బంది ఫేస్ చేయరు, ఒక్కళ్ళే ఉన్నా కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడరు, చక్కగా పిల్లల్ని పెంచుకుంటారు. అదే డిఫరెన్స్ నేను పోస్ట్ పార్టం నా దగ్గర ఎవరైతే గర్భ సంస్కారం మామూలుగా విడిగా ఫాలో అవ్వలేదో వాళ్ళ పేరెంట్స్లో చూస్తే చాలా డిప్రెషన్లో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ దగ్గరే చాలా నెగటివ్ థింకింగ్, నేను కరెక్ట్గా లేనేమో, నేను అసలు సరైన మదర్ని కాదేమో అన్న ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు. రకరకాల థాట్స్, ఈ థాట్స్ అన్ని ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అంటే, ద ఫస్ట్ థింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేక. ఇప్పుడు మనకి ఏదైనా కొత్త విషయం ఉంది, ప్రెగ్నెన్సీ అనేది ఏ అమ్మాయి అయినా సరే కొత్తగా చేసే ప్రాసెసే, అదేమి వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో రాదు. సో అప్పుడు తెలిస్తే భయం అనేది ఉండదు, తెలియకపోతే భయం ఏర్పడుతుంది. ఆ భయం అనేది రకరకాలు, ఇప్పుడు వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఉండొచ్చు, వినకపోవచ్చు, బట్ బిఫోర్ మ్యారేజ్ కూడా కొన్ని ప్రెగ్నెన్సీ స్టోరీస్ వింటారు, కొన్ని పోస్ట్ పార్టంలో కొంతమంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నా లైఫ్లో నేను పిల్లల్ని కొంతమందిని చూసి అసలు వాళ్ళని చూడంగానే కొన్నిసార్లు అయితే వామ్మో అసలు నేను పిల్లల్ని కంటాను, నేను పిల్లల్ని పెంచగలను అనే థాట్ కూడా వచ్చేది. మోస్ట్లీ భయపడిపోయి కనాలంటేనే ఇప్పుడు అది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్, అవేర్నెస్ ఈ రెండు ఉండటం వల్ల పోస్ట్ పార్టంలో బేబీతో కనెక్ట్ అవ్వడం కానీ, వాళ్ళు మంచిగా ప్రాపర్గా నాలెడ్జ్ఫుల్గా వాళ్ళు పిల్లలు ఎదిగేలా చేయటం కానీ,
ఫస్ట్ స్ట్రెస్ అనేది లేకుండా ఇద్దరు బాండింగ్ ఉండటం. అలాగే ఇప్పుడు మనకి రిలేషన్షిప్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యేది ఈ పోస్ట్ మార్టంలోనేనండి. ఎందుకంటే 6 months తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ అంతా డిపెండెన్సీ. పోనీ అమ్మ వాళ్ళు ఏమన్నా చెప్తారంటే వాళ్ళే తెలుసుకుంటారా అనే ఉద్దేశంతోనో, లేక తెలియకనో ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు చెప్పరు. అక్కడికి వచ్చేసరికి నువ్వు చేయట్లేదు, నేను చేయట్లేదు, నేనేమి నా కెరీర్ అంటే నేను వదులుకున్నాను, నువ్వేమో హ్యాపీగా వెళ్తున్నావు. సో ఇక్కడ ఇద్దరు భాగస్వాములే అన్న విషయం మర్చిపోయి కొట్టుకోవటం, లేదంటే తిట్టుకోవటం, పిల్లల్ని ఎదగకుండా డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. ఇదంతా అవేర్నెస్ లేక జరుగుతుంది. ఫస్ట్ గర్భ సంస్కారం అనేది మీరు ఇద్దరు పేరెంట్స్గా ఎలా ఉండాలి అవేర్నెస్తో కూడుకున్న ప్రాసెస్ అనమాట. సో ప్రెగ్నెన్సీ నుంచే స్టార్టింగ్ నుంచే వీళ్ళిద్దరు కూడా ఇది ముఖ్యంగా నేర్చుకోవాల్సింది పేరెంట్స్గా. సో గర్భ సంస్కారం అంటే నాట్ అబౌట్ ఉమెన్, ఈవెన్ హస్బెండ్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్. అంటే ఇప్పుడు ఇందులో ఇద్దరికి క్లాసెస్ సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్, ఇద్దరికి కూడా క్లాసెస్ తీసుకుంటాను, కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ అభిష్టం, అంటే వాళ్ళ ఇష్టానుసారం వచ్చిన ఫోర్స్ చేయకూడదు. ఇప్పుడు మనం వాళ్ళు కూడా లైక్ ఉమెన్ ఎంత కష్టపడుతుందో వాళ్ళిద్దరిని టేక్ కేర్ చేయడానికే కదా మెన్ కూడా కష్టపడేది, ఎవరో కోసం కాదు కదా. సో కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం, అర్థమయ్యేలా చెప్పడం ఇంపార్టెంట్. యూజువల్లీ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో హార్మోన్ డిస్ట్రప్షన్స్ వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న వాటికి ఏడుస్తాం, ఎందుకు ఏడుస్తామో తెలియదు, అంతలోనే ఏమవుతాం, అంతలోనే కోపం వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మగవాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, వీళ్ళకేం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. కోపం నువ్వు వింటావా లేదా, ఫోర్స్ చేయటం. అలా ఫోర్స్ చేయటం కంటే కూడా మీరు తెలుసుకొని చెప్పండి. నేను అది చెప్తాను, వాళ్ళని ఫోర్స్డ్గా వచ్చి క్లాస్లో కూర్చోయించొద్దు. వాళ్ళకి ఇష్టమైతే సమ్ పీపుల్ వాళ్ళే అడుగుతారు, వాళ్ళే వస్తారు, మేము కూడా జాయిన్ అవ్వచ్చు అంటే పక్క నుండి వింటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది హస్బెండ్స్ అయితే. సో అలా ఉన్న వాళ్ళు ఓకే, లేదు అంటే మీ హస్బెండ్ కూడా మీకు ఇన్వాల్వ్ అవ్వాలని మీకు ఉంది, యూ టీచ్ దమ్. మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నారో మీరు వాళ్ళకి చెప్పండి. దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. రైట్. సో ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉన్నామో పిల్లలు పెద్దగా అయ్యి కొంచెం వాళ్ళు మాట వినట్లేదు అనుకున్నప్పుడు పేరెంటింగ్ క్లాసెస్కి వెళ్ళే బదులు ముందే ప్రీ కన్సెప్షన్ స్టేజ్లోనే కనుక ఇలాంటివి అటెండ్ అయితే నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా కూడా పిల్లల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర ఏంటంటే తల్లిదండ్రులు అన్నీ ఇస్తారు, చదువు చెప్పిస్తారు, మంచి విద్యాబుద్ధులు ఉండేటట్టు మంచిగా పెంచుతారు. కానీ ఎలా పెంచాలి, ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుంది, ఒక భార్య భర్త ఎలా ఉండాలి, ఇవన్నీ ముందు టీచ్ చేయరు. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, ఏముందిలే వాళ్ళు తెలుసుకుంటారు అన్న నెగ్లిజెన్స్ అనమాట. సో అది నెగ్లిజెన్స్ అని కూడా అనకూడదు, ఎందుకంటే చెప్పాలా ఇవన్నీ వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పుండరు కదా మన అమ్మ నాన్నకి, వాళ్ళు ఏదో ఫ్లోలో వెళ్ళిపోయారు, వీళ్ళు అంతే ఫ్లోలో వెళ్ళిపోతారు అనుకుంటారు పాపం. సో కానీ ఇవన్నీ నేర్పించాల్సింది, ఇప్పుడు ఇవన్నీ అడ్రస్ చేసి తెలియజేసేలాగా క్లాసెస్ ఉండాలి. సో ఇప్పుడు నా క్లాసెస్లో కూడా అదే అనమాట, మీరు ఇలా ఉండాలి. సో మదర్స్ ఏంటంటే ఒక క్లారిటీతో ఉంటారు. సో ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దే విల్ టెల్ మీ, మా మదర్స్ చెప్తారనమాట కమ్యూనిటీలో, మ్యామ్ నేను ఇంత ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా ఇంత కామ్గా ఉన్నానంటే ఎవరు నమ్మట్లేదు, పక్క వాళ్ళు మీకు ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అని అడుగుతున్నారు అని చెప్పేసి అంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దిస్ ఈస్ ద రియల్ నాలెడ్జ్ దట్ నీడ్ టు బి టోల్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చేరాల్సిన నాలెడ్జ్. నైస్. సో మనం ఇది ఒక సిరీస్గా డెఫినెట్గా చేద్దాం. అండ్ మన ప్రేక్షకులకి కూడా టీనేజ్ నుంచి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి, లైక్ PCOS, PCOD, మూడ్ స్వింగ్స్ ఎస్పెషల్లీ, దాంతోనే మొత్తం మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా ప్రభావితం అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్ యూ.